రాజశేఖర రెడ్డి జయంతి అటు అన్న ఇటు చెల్లి ఇద్దరూ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి కడపలో పులివెందుల దగ్గర చేస్తుంటే, ఇడుపులపాయకి తను తండ్రి సమాధి దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్తుంటే అదే టైంకి షర్మిల వెళ్తోంది. ఇద్దరూ కలిసి చేస్తారా లేకపోతే విడివిడిగా చేస్తారా అని చూడాల్సి ఉంది. కిందసారి అయితే విడివిడిగా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇద్దరూ ఒకేసారి చేస్తారా చూడాలి. నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి ఆ తర్వాత అక్కడ రాజశేఖర రెడ్డి సభ నిర్వహించబోతుంటే మరొక వైపున విజయవాడలో కాంగ్రెస్ పార్టీ తరపున షర్మిల నిర్వహించబోతోంది. ఇందులో కీలకమైనటువంటిది వచ్చేటప్పటికి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇద్దరు కూడా తెలంగాణ నుంచి రాబోతున్నారు. మంత్రులు పొంగులేటి కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. మాణిక్యం ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో ఈ సభ జరగబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2:30కి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లో రాబోతున్నారు. రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా పిసిసి అధ్యక్షురాలకి సోనియా గాంధీ ఓ లేఖ రాసింది. ఆయనకి నివాళులు అర్పిస్తూ సోనియా, రాహుల్ వాళ్ళెవరు రావట్లేదు, వీళ్ళని పంపుతున్నారు. జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి డైరెక్షన్లోనే ముఖ్యమంత్రులు చర్చ జరిగిందన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ చెప్పుకొచ్చారు. రాజశేఖర రెడ్డికి 58 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించినటువంటి గంత రాజశేఖర రెడ్డిదే. రాయలసీమలో కక్షలు కార్పణ్యాలు లేకుండా చేశారు. మైనార్టీలకు 5% రిజర్వేషన్ ఇచ్చారు. రాజశేఖర రెడ్డికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి అంటూ మరొక వైపున కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా ప్రకటించింది.